విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ వాస్తుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. సీఎం జగన్కు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ రంగంలోకి దిగింది. రాజధానికి మద్దతుగా ప్రజలను భాగస్వాములను చేస్తోంది. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ నిర్ణయించింది. దీనిపై మరింత వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఈ దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగుతుందని కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో విశాఖలో కొంత సందడి వాతావరణం మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3.5 ఏళ్ల క్రితం అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన అనేక చర్చలు జరిగాయి. పలు దఫాలుగా రాజధానిని మారుస్తున్నామని ప్రకటించినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి చాలా పట్టుదలతో ఉండటంతో వచ్చే నెల 24వ తేదీన దసరా రోజు నుంచే విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తారనే స్పష్టమైన సంకేతాలు అయితే స్థానిక నేతలకు అందాయి. దీంతో స్థానిక నేతలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపైన దృష్టి సారించారు. మరోవైపు గతంలో రాజధానికి మద్దతుగా ఏర్పడిన నాన్ పొలిటికల్ జేఏసీ కూడా రంగంలోకి దిగింది. గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన విశాఖ రాజధానికి మద్దతుగా విశాఖ గర్జన పేరుతో ఒక భారీ ర్యాలీని బహిరంగ సభను నిర్వహించారు. ఈ కోవలోనే ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీని కూడా విశాఖకు వందనం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రికి భారీ ఎత్తున పౌర సన్మానాన్ని చేయాలని కూడా నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని బీచ్ రోడ్లో నిర్వహించాలని ఇప్పటికే నాన్ పొలిటికల్ జేఏసీ నిర్ణయించింది. ఈ నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో వైసీపీకి సంబంధించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో పాటుగా స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పాల్గొన్నారు. పలు రకాల కార్యక్రమాలను నిర్వహించాలని, వీటిల్లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని ఈ నాన్ పొలిటికల్ జేఏసీ మీటింగ్లో భాగంగా నిర్ణయించారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి విశాఖ వచ్చిన సమయంలో భారీ ఎత్తున ఘనంగా ఆయనకు స్వాగతం పలకాలని కూడా నిర్ణయించారు. పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. మరోవైపు శాసనసభ జరుగుతున్న నేపథ్యంలో 2 రోజుల్లో శాసనసభ పూర్తయిన తర్వాత నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించాలని విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రాజధానికి మద్దతుగా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ అందుతున్న సమాచారం ప్రకారం అన్ని శాఖలు మారకపోవచ్చు. ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయ సిబ్బంది మాత్రం 24వ తేదీ నాటికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మిగిలిన శాఖలకు సంబంధించిన కార్యాలయాలను కూడా ఎంపిక చేసే పనిలో స్థానిక అధికారులు, ఆయా శాఖలకు సంబంధించిన అమరావతిలో ఉన్న అధికారులు ఇప్పటికే ఫాలోఅప్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న నాన్ పొలిటికల్ జేఏసీ కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ముఖ్యంగా రాజధాని రావటం వల్ల విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ నాన్ పొలిటికల్ జేఏసీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఆ కోవలోనే ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికేందుకు వివిధ కార్యక్రమాల రూపకల్పనలో తలమునకలై ఉంది. కెమెరామ్యాన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.